హాయ్ ఫ్రెండ్స్, అంగన్వాడీ టీచర్ అండ్ ఆయా పోస్టులకు సంబంధించి ఇవాళ మరొక జిల్లా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. మీ డిస్టిక్ యొక్క పోస్టులు రిలీజ్ కాగానే వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఏ డిస్టిక్ పోస్టులు రిలీజ్ చేస్తారో కామెంట్ చేయండి. ఇవాళ రిలీజ్ చేసిన డిస్టిక్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల. అప్లికేషన్ స్టార్ట్ డేట్ 28/7/2026. అప్లికేషన్ క్లోజ్ డేట్ వచ్చేసి 7/8/2026. దీనికి సంబంధించిన పేపర్ నోటిఫికేషన్ చూద్దాం. ఇందులో సిరిసిల్లకు సంబంధించి 43, వేములవాడకు సంబంధించి 12 పోస్టులు ఉన్నాయి. సిరిసిల్లకు సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం. దీంట్లో 43 అంగన్వాడీ టీచర్లు ఇచ్చారు. అర్హతలు వచ్చేసి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ 18 నుంచి 35 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. ఇది లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవి క్లియర్గా గమనించండి. లోకల్ వాళ్ళు మాత్రమే అర్హులను ఇచ్చారు. దీంట్లో నివాస ధృవపత్రం కొత్తగా అయి ఉండాలి, పాతది కన్సిడర్ చేయమని చెప్పేసి ఇచ్చారు. 1 సంవత్సరం లోపు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో 1 సంవత్సరం లోపు అని మెన్షన్ చేశారు. ఇందులో ఎంపిక విధానం వచ్చేసి ఇంటర్మీడియట్ 70 మార్కులు, ప్రత్యేక కేటగిరీ వాళ్ళకి 5 మార్కులు, ఆర్ఫన్స్కి 10 మార్కులు ఇచ్చారు. అదేవిధంగా దివ్యాంగులకు 5 మార్కులు కేటాయించారు. జిల్లా ఎంపిక కమిటీ ఇంటర్వ్యూ ద్వారా 10 మార్కులు యాడ్ చేస్తామని ఇచ్చారు. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పుట్టిన తేదీకి సంబంధించిన సర్టిఫికేటు, నివాస ధృవపత్రం ఇచ్చారు. ఇంటర్మీడియట్ మెమో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్డేట్ చేసిన ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డ్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సదరన్ సర్టిఫికేట్ ఉంటే అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వితంతువులు అయితే మరణ ధృవీకరణం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనాథలైతే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వేములవాడకు సంబంధించిన 12 టీచర్ పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అప్లోడ్ చేసే టైంలో ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. మీకు మీ రాజన్న సిరిసిల్ల ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వేకెన్సీ అంటూ రోస్టర్ పాయింట్ విధానంలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ మండలం ఇచ్చారు, సెక్టార్ నేమ్ ఇచ్చారు, ఇక్కడ కేటగిరీ ఇచ్చారు. ఇది అప్లై చేసుకునే ముందు ఇది క్లియర్గా చూసి అప్లై చేసుకోండి. మీ క్యాస్ట్కి వేకెన్సీ ఉందో లేదో చూసి అప్లై చేసుకోండి. అప్లికేషన్కు సంబంధించి కింద ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దాన్ని సెలెక్ట్ చేసి తర్వాత మీ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. అప్లికేషన్ చేసుకునే విధానం మన ఛానల్లో క్లియర్గా ఒక వీడియో చేయడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి. మీ రాజన్న సిరిసిల్ల ఫ్రెండ్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.